హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ క్లాసిక్స్. ఇప్పుడు నైనిటాల్ సిరీస్ చూస్తున్నాం కదా. ఫస్ట్ డే చాలా హ్యాపీగా గడిచిపోయింది. నైనిటాల్లో లేక్ వ్యూ, తర్వాత బోటింగ్ ఇవన్నీ చేశాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము సైట్ సీయింగ్, లోకల్ సైట్ సీయింగ్ అంతా చూడడానికి బయలుదేరాము. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూసేద్దాం రండి. సెకండ్ డే మార్నింగ్ స్టార్టింగ్ మేము వ్యూ పాయింట్ చూడడానికి కోసంగా కొంచెం పీక్ ప్లేస్కి వెళ్ళాము. అంటే మౌంటైన్ పీక్కి వెళ్తే అక్కడి నుంచి పైనుంచి నైని లేక్ సుందరం అంతా కూడా మనం పైనుంచి చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యము. మనం మార్నింగ్ సన్ రైజ్ టైంతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం. ఈరోజు కొంచెం లైట్ డ్రిజిలింగ్ ఉన్నందువల్ల మాకు సన్ విజిబిలిటీ లేదు, కానీ చాలా బాగుంది ఈ ప్లేస్. పైనుంచి చూసారు కదా వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చాలా చిన్న సిటీ అయినా ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా వాతావరణం అయితే చెప్పనవసరం లేదు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారుగా పైనుంచి ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఈ కనపడేటువంటి వాటిల్లోనే మేము స్టే చేసిన హోటల్ కూడా ఉంది. సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటో చెప్పేస్తానుండండి, ఒక్క నిమిషం. ఇలా దారంతా సుందరమైన దృశ్యాలు చూసుకుంటూ మేము నైనిటాల్లో ఫేమస్ ప్లేస్ అయినటువంటి గవర్నర్ హౌస్ అంటే రాజ్ భవన్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు దారంతా కూడా ఎన్నో వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడంతా దారంతా ఎక్కువగా మనకి పైన్ ట్రీస్ ఉంటాయి, పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఉంటాయి. అలాగే దేవదారు వృక్షాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా అక్కడక్కడ ఫెన్సింగ్ కూడా పెట్టేస్తున్నారు, అంటే యానిమల్స్ అవి రాకుండా ప్రొటెక్షన్ కోసమని. రాజ్భవన్కి వెళ్లే ముందు దారిలోని ఒక చర్చి ఉంటే ఆ చర్చిని కూడా మేము విజిట్ చేశాము. అయితే ఈ లోపలంతా కూడా మనకి వీడియో షూటింగ్కి అలౌడ్ కాదు. సో చర్చి చూసుకొని ఇలా మేము గవర్నర్ హౌస్కి బయలుదేరాం. ఇలా ట్రావెల్ చేస్తూ జస్ట్ మేము స్టే చేసినటువంటి ప్లేస్ నుంచి ఒక 10-15 మినిట్స్లోనే ఇక్కడ గవర్నర్ హౌస్ ఉంది. రీచ్ అయ్యాము ఇప్పుడు రాజ్భవన్కి. రాజ్భవన్ కూడా చూసేద్దాం, ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. చూసారుగా, ఇది నైనిటాల్ గవర్నర్ హౌస్. ఉత్తరాఖండ్ గవర్నర్ ఇక్కడ స్టే చేస్తారు. దీన్ని రాజ్భవన్ అంటారు. మేము వెళ్ళిన టైంలో ఇక్కడ గవర్నర్ లేనందువల్ల మాకు విజిట్కి పర్మిషన్ దొరికింది. యాక్చువల్గా అయితే గవర్నర్ స్టే చేసిన టైంలో ఇక్కడ పర్మిషన్ ఉండదు. బయట గార్డెన్స్ వరకు అయితే మనం చూడొచ్చు, లోపలికి వెళ్ళడానికి లేదు. కానీ లక్కీగా మేము లోపలికి కూడా వెళ్ళి రాజ్భవన్ మొత్తం చూసాము. అయితే లోపల వీడియో షూటింగ్ అలౌడ్ కాదండి. కాబట్టి ఈ పరిసరాలు, ఈ గార్డెన్స్ అన్ని ఇప్పుడు మనం వీడియోలో చూడగలుగుతున్నాము. మెయిన్ గేట్ నుంచి దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి మనము. వెళ్ళే దారంతా పచ్చదనం, మంచి మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ స్పెషల్గా ఒక త్రినేత్ర ట్రీ అన్నది మేము చూసాము. ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇది ఇంకెక్కడా ఉండదు. ఇక్కడ వెళ్లేదారిలో లీచ్లు ఉంటాయి, అంటే మనం తెలుగులో జలగలు అంటాం కదా. అవి ఒకసారి కాలికి పట్టుకుంటే రక్తాన్ని మనకు తెలియకుండానే పీల్చేస్తాయి. అందుకని అలాంటప్పుడు కాలికి కొంచెం ఉప్పు అలాంటివి రాసుకొని వెళ్తే ఏం ప్రమాదం ఉండదు. అవి కూడా మనకి ఏం చేయవు. యాక్చువల్గా అవి చాలా మంచిదంట. అవి చెడ్డ రక్తాన్ని మాత్రమే పీల్చేస్తాయి కాబట్టి మనకి దానివల్ల హెల్త్ బెనిఫిట్ కూడా ఉంది. కాకుంటే కొత్త వాళ్ళు కొంచెం భయపడతారు కదా, కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా రైనీ సీజన్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ లైట్ డ్రిజిలింగ్ క్లైమేట్లో నడుచుకుంటూ వెళ్తుంటే స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం, ఆహ్లాదకరంగా సాగింది ఈరోజు మా ప్రయాణం అంతా కూడా. ఇదే మెయిన్ ఎంట్రన్స్ గవర్నర్ భవన్కి. మేము వెళ్ళింది కొంచెం ఆఫ్ సీజన్ కాబట్టి ఎక్కువగా విజిటర్స్ లేరు. కాబట్టి హడావుడి లేకుండా ప్రశాంతంగా మేము చూడగలిగాము అంతా. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ రకరకాల పుష్పాలు, అంటే హిమాలయాల్లో మాత్రమే వచ్చేటువంటి అరుదైన పుష్పజాతులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక మొక్కలైతే చెప్పనవసరం లేదు, అన్ని మెడిసినల్ ప్లాంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆకులు కానీ పువ్వులు కానీ తెంపకూడదు. అలాగే పర్యావరణాన్ని పాడు చేసేటువంటి ప్లాస్టిక్ని కూడా ఇక్కడ మనము విసిరివేయకూడదు. అంటే మనం తినేసిన ర్యాపర్స్, వాటర్ బాటిల్స్ లాంటివి ఇక్కడ ఎప్పుడు వేయకూడదు. వాటికి
కోసం ఏర్పాటు చేసిన డస్ట్బిన్స్లో మాత్రమే మనం వేయాలి. చూసారుగా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. ఇదే గవర్నర్ భవన్. చూసారుగా రకరకాల పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో. ఈ రాజ్భవన్ని సినిమా షూటింగ్స్ కూడా ఇస్తుంటారు. కోయి మిల్ గయి అని హృతిక్ రోషన్, ప్రీతి జింటా చేసినటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమా షూట్ ఇక్కడే జరిగిందంట. అదే కాదు, ఇంకా చాలా మూవీస్, బాలీవుడ్ మూవీస్ ఇక్కడ షూట్ అయినాయి. మీరు ఒకసారి చూస్తే గుర్తుపట్టచ్చు. దాదాపు 1 గంట పైగా మేము ఈ రాజ్భవన్లో గడిపాము. లోపల మనకి వీడియో షూటింగ్కి అలౌడ్ లేదు. లోపల కట్టడం అయితే అసలు ఎక్సలెంట్, ఎంత బాగుందంటే మొత్తం అంతా రెడ్ శాండల్వుడ్తో కట్టారు. అసలు ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అంటే చూసి తీరాల్సిందే ఎప్పుడైనా కానీ. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి గైడ్ కూడా అవైలబుల్ ఉంటాడు. లోపల ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా అతను మనకు చక్కగా వివరించి చెప్తాడు. లోపల ఫొటోస్కి వీడియోస్కి అలౌడ్ కాదు కాబట్టి లోపలంతా బాగా చూసుకున్న తర్వాత మేము బయటకు వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఏమైనా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మెమరీసే కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అంటే హాఫ్ డే వరకు మాకు రాజ్భవన్లోనే సరిపోయింది. నెక్స్ట్ విశేషాలన్నీ కూడా ఇంకొక వీడియోలో మనం చూసేద్దాం. ఈరోజు వాటర్ ఫాల్స్ ఉన్నంత దగ్గరలో అది విజిట్ చేయాలని ప్లానింగ్ ఉంది. చూస్తాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విశేషాలన్నీ షేర్ చేస్తాను. చూస్తూనే ఉండండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు Arna's Classics. Subscribe to my channel. Thanks for watching.